అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్ఐన్ రైతులకి శుభవార్త అంటూ మేక వండిన పులిలాగా ఎస్ఐన్ రైతులను మోసం చేసేటువంటి మరొక ఎత్తుగడ. ఈరోజు ఆంధ్రజ్యోతిలో అమరావతి ఎస్ఐన్ రైతులకు శుభవార్త అంటూ ఒక ఆర్టికల్. ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో ఆ పదం తొలగింపు, ఇకపై పట్టాభూమిగా పేర్కొనాలని ప్రభుత్వ ఉత్తర్వులు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎస్ఐన్ రైతుల కష్టాలు తొలగింపంట. ఇది ఎంత పక్కా మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా చాలా కుయుక్తిగా దళిత రైతులను అమరావతిలో మోసం చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఈరోజు డాక్యుమెంట్లో ఎస్ఐన్ పదం తొలగింపు అన్నాడంటే అది పక్కా మోసం. ఎస్ఐన్ రైతులను మరొకసారి పక్కాగా తను మోసం చేసినట్టే. ఎస్ఐన్ రైతులందరూ కూడా, రాజధానిలో ఉన్నటువంటి ఎస్ఐన్ రైతులందరూ కూడా 90% ఆల్మోస్ట్ ఆయన మనుషులు వచ్చి కొనేసుకున్నారు. 90% ఎస్ఐన్ రైతుల దగ్గర చంద్రబాబు నాయుడు యొక్క చుట్టాలు, చంద్రబాబు నాయుడు యొక్క మనుషులు వచ్చేసి 90 మంది రైతుల దగ్గర ఆల్రెడీ కొనేసుకున్నారు. ఈరోజు ఎస్ఐన్ రైతుల దగ్గర ఎంత పొలం ఉంది, దళిత రైతుల దగ్గర ఎంత భూమి ఉంది, అసలు దళిత రైతుల దగ్గర భూమి ఉందా? ఎంత భూమి ఉంది? ఎంతో అర్రాకొర ఊరికొక ఇద్దరు ముగ్గురు ఎస్ఐన్ రైతుల దగ్గర భూమి ఉంది. మిగతాదంతా చంద్రబాబు నాయుడు గారి బినామీలు కానీ, ఆయన మనుషులు కానీ, ఆయన చుట్టాలు కానీ, ఆయన బంధువులు కానీ మొత్తం కొనేసుకున్నారు. మొత్తం కొనేసుకున్న తర్వాత ఈరోజు నీ మనుషులను లబ్ధి చేకూర్చే దానికోసం, నీ చుట్టాలకి నీ బంధువులకి లబ్ధి చేకూర్చే దానికోసం పక్కాగా ఎస్ఐన్ రైతులను మోసం చేసేటువంటి మరొక ప్రక్రియ. మేక వండిన పులిలాగా మొదటి నుండి అమరావతిలో చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేసుకుంటానే వస్తా ఉన్నాడు. ఈరోజు ఏదో ఎస్ఐన్ రైతుల కష్టాలు తొలగించాను, ఎస్ఐన్ రైతులకు శుభవార్త అంటా ఉన్నావు. పక్కా మోసం ఇది. ఎవరికి శుభవార్త? నీకు శుభవార్త. నువ్వు ఎస్ఐన్ రైతుల దగ్గర నుంచి పొలాలు కొనిపించి, నీ మనుషులను పంపించి ఎవరితోనైతే పొలాలు కొనిపించావో వాళ్ళకి శుభవార్త, నీకు శుభవార్త. ఎస్ఐన్ రైతులకి ఎలా శుభవార్త అవుతుంది? ఈరోజు ఎస్ఐన్ రైతుల దగ్గర అసలు భూమి ఉందా? మొత్తం ఆల్మోస్ట్ భూములు మీరు కొనేసుకున్న తర్వాత ఈ రోజు దానికి మరలా సమానమైనటువంటి మార్కెట్ తీసుకొని వచ్చే దానికోసం, ఈక్వల్గా నువ్వు దాని యొక్క వాల్యూని పెంచుకునే దానికోసం ఈరోజు నువ్వు ఎస్ఐన్ అనేటువంటి పదాన్ని తొలగించావు. ఇది నీ స్వార్థం కోసం చేసేవే తప్ప, నీ మనుషుల కోసం చేసేవే తప్ప, ఇది దళితులకు మేలు చేసినట్టు ఎలా అవుతుంది? నువ్వు దళితులకు మేలు చేయదలుచుకుంటే ఆ పదాన్ని తొలగించదలుచుకుంటే ఎప్పుడు తొలగించాలి? నువ్వు అసలు ఎస్ఐన్డ్ భూములు ఎప్పుడైతే నువ్వు పూలింగ్కి తీసుకున్నావో ఆ రోజు నువ్వు అనౌన్స్మెంట్ చేయాలి. ఎస్ఐన్డ్ భూములు తీసుకున్నటువంటి రైతులకి ఎస్ఐన్డ్ అనేటువంటి పదాన్ని మేము డాక్యుమెంట్లోకి తీసుకొని రాము, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఆ పదం అనేది ఉండదు అని చెప్పి నువ్వు చెప్పినట్లయితే ఎస్, నువ్వు నిజంగా ఎస్ఐన్డ్ రైతులకి నువ్వు మంచి మనసుతో మేలు చేసినట్టే. కానీ ఈ రోజు నువ్వు చేసినటువంటి పని ఏదైతే ఉందో నువ్వు పక్కాగా ఎస్ఐన్డ్ రైతులను మోసం చేసేటువంటి ప్రణాళిక తప్ప మరొకటి కాదు. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా 2015లో నువ్వు పూలింగ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏ విలేజ్లు నువ్వు పూలింగ్ అనౌన్స్మెంట్ చేసావు? 29 గ్రామాలు. ఆ 29 గ్రామాల్లో ఫస్ట్ నువ్వు ఎస్ఐన్ రైతుల గురించి ఏం మాట్లాడాలా, ఎస్ఐన్ పొలాల గురించి మాట్లాడాలా. ఎస్ఐన్ పొలాలు మేము తీసుకోవట్లేదు, మాకు అవసరం లేదని చెప్పావు. కానీ ఆ తర్వాత మళ్ళా 1 సంవత్సరంన్నర తర్వాత ఈ లోపు నీ మనుషులందరినీ పంపించి, గ్రామాల్లో పంపించి ప్రభుత్వ భూములు ప్రభుత్వం మళ్ళీ తీసేసుకుంటుందని చెప్పి ఒక ప్రచారం చేయించి, గ్లోబల్ ప్రచారం చేయించి, మరలా ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి తీసుకుంటుందని చెప్పి నువ్వు నీ మనుషులతో ఆ మౌత్ పబ్లిసిటీని ప్రజల్లో పంపించి, ప్రజలను భయపడ్డట్టుగా చేసి, ప్రజలను కన్ఫ్యూజన్లో పెట్టి ఎస్ఐన్ రైతులను ఆ తర్వాత 5 లక్షలకో 10 లక్షలకో వాళ్ళ దగ్గర నుండి కొనేసుకొని ఈరోజు ఎస్ఐన్ మొత్తం నీ మనుషుల చేతిలోకి వచ్చేసిన తర్వాత ఈరోజు నువ్వు ఆ డాక్యుమెంట్లో ఎస్ఐన్ అనేటువంటి ఆ యొక్క పదాన్ని తొలగిస్తా ఉన్నావని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావంటే నువ్వు పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం నువ్వు ఎస్ఐన్ రైతులను మోసం చేయటం తప్ప మరొకటి కానే కాదు. మొదటి నుండి కూడా ఎస్ఐన్ రైతులను ఈ విధంగా మోసం చేసుకుంటానే వస్తున్నారు. నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. ఇప్పుడు రేపు పొద్దున అసలు ఇంకో జీవో తెస్తారు, సమానమైన పరిహారం అంటాడు. ఎస్ఐన్ రైతులకి తర్వాత పట్టా రైతులకు సమానమైనటువంటి పరిహారం అని చెప్పి ఇంకో జీవో తెచ్చి ఎవరైతే ఈ కొనుక్కున్నారో ఈ డాక్యుమెంట్ ఎవరి పేరు మీదకి అయితే పోయిందో వాళ్ళందరికీ మరలా 1450 గజాలు 1250 గజాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా చంద్రబాబు చేస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు ఆయన మనుషుల కోసం
దళితులను మోసం చేసే దానికోసం ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఇక్కడ రెండు సమానం. ఒకటి ఆయన చుట్టాలకి లేకపోతే ఆయన బంధువులకి ఆయన మనుషులకి లాభం చేకూర్చే దానికోసం, లేదా దళితులను మోసం చేసే దానికోసం ఎంత స్థాయికైనా దిగజారుతాడని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, నువ్వు రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నావు, కానీ ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటంటే పేరుకేం పైకేం వ్యవసాయం రైతులకు మేలు చేసావు, వ్యవసాయం రైతులకు మేలు చేసావు, వ్యవసాయం రైతులకు మేలు చేసావు అని చెప్పి పాడబడతా ఉన్నావు. ఎవరికి మేలు చేసావు? వ్యవసాయం రైతులను మోసం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఈ విషయంలో ఖచ్చితంగా మేము వెళ్తాము, దళిత రైతుల్లో అవేర్నెస్ తీసుకొని వస్తాము. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి మోసాన్ని మేము ప్రజల్లోనికి తీసుకొని వెళ్తాం, దీనికి బుద్ధి ఖచ్చితంగా చెప్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.